మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే సాధించి హిట్ అయింది. ఏకంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఫ్లాప్ కావాల్సిన ఈ మూవీ అభిమానులు, ప్రేక్షకుల పుణ్యమాని 500 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఎన్టీఆర్ 'దేవరా' సినిమా 52 సెంటర్స్‌లో 50 రోజులు ఆడి ఇటీవల 50 రోజులు ఆడిన సినిమాలో మంచి రికార్డు సెట్ చేసింది. అయితే ఇప్పుడు 'దేవరా' సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'దేవరా' మూవీ యూనిట్ నుంచి 100 డేస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే 'దేవరా' 100 రోజులు 6 సెంటర్స్‌లో ఆడుతుందని ప్రకటించారు. ఇంతకీ ఆ థియేటర్స్ ఏవి అన్న విషయానికి వస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలోని మలకీపురం పద్మజ థియేటర్, మండపేట రాజారత్న థియేటర్, చిలుకలూరిపేట రామకృష్ణ థియేటర్, కొత్తకోట ద్వారకా థియేటర్, కల్లూరు ఎంఎన్ఆర్ థియేటర్, రొంపిచెర్ల ఎంఎం డీలక్స్ థియేటర్లలో 'దేవరా' సినిమా 100 డేస్ ఆడినట్టు ప్రకటించారు. 'దేవరా' 100 డేస్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ 'దేవరా' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసి సినిమా చివర్లో లీడ్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'దేవరా 2' ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. అదయ్యాక 'ప్రశాంత్ నీల్' సినిమా మొదలు కానుంది. ఇవి కంప్లీట్ అయ్యాక 'దేవరా 2' స్టార్ట్ కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.